శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 5 మరియు 6 వచనములు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మలుచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, ఈ రాతి నేలను విత్తబడినటువంటి యొక్క విత్తనములు ఏవంటే అది మనుషునికి పోల్చుకొని చూసినట్లయితే గనక వాక్యం వింటారు కానీ సంతోషంగా అంగీకరించరు. అయితే వారిలో వేరు లోతుగా లేనందున కొంతకాలానికి వారు నిలిచినట్టుగా ఉంటారు కానీ వాక్యము వారిలో ఏమాత్రము పని చేయకపోవడం ద్వారా కొద్దిగా శ్రమ రాగానే, కొంచెం కష్టం రాగానే వారు ఆ విశ్వాసములో నుండి తొలగిపోయి అభ్యంతరపడేవారుగా కనబడతారు. అవును, ఈ రాతి నేలను విత్తబడినటువంటి వారు ఎవరు అంటే వీరే. అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా పైపైన వాక్యాన్ని విని వెళ్ళిపోయేవారన్నమాట. ఇటువంటి వారు స్థిరములోని భక్తిలో ఉండి క్రీస్తు విషయమై అభ్యంతరపడేవారుగా ఉంటారు. ప్రియులారా, వీరు దేవుని వాక్యమును సంతోషంగా వింటారు. ఈ రోజు నుండి నేను మారిపోతాను అని కూడా అంటారు. కానీ వారిలో లోతుగా వేరు లేనందున, ఆ వాక్యం వాళ్ళలో సరిగా అర్థం చేసుకునే గుణం లేనందున, వారి అంతరంగంలో కొంచెం సమయం రాగానే కొద్ది కాలంలోనే వారు ఎండిపోయిన వారుగా కనబడతారు. ఎందుకంటే వారి హృదయం అంతా కూడా రాళ్ళతో నిండిపడ్డాయి కాబట్టి. అవును, పాపము రాయి వంటిది కదా. అనేకమైన హృదయాలలో పాపపు యొక్క రాళ్ళు వేల కొలది ఉన్నాయి ప్రియులారా. అందుకే నా దోషములు నా తల మీదుగా పొర్లబడి ఉన్నవి, నేను మోయలేని బరువైనటువంటి నా మీద మోపబడి ఉన్నవి అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. దాచబడిన పాపములు మనుషుల హృదయాన్ని రాతి వలె కఠినపరుస్తూ ఉంటున్నాయి. అందును బట్టి ఇటువంటి వారు హృదయంలోనికి వాక్యం ఉండదు, దిగదు, ఫలించదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని వాక్యం అంటుంది కదా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడని సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. ప్రియులారా, మన హృదయంలో పాపం ఉన్నంత వరకు దేవుని వాక్యం మనకు అర్థం కాదు, దేవునిలో నిలకడగా నిలబడలేం. ఈరోజే మన పాపమును ఒప్పుకొని ప్రభు సన్నిధిలో సుదీర్ఘమైనటువంటి సేవలు ముందుకు సాగుతూ దేవుడిచ్చే బలమైన వాక్యం విని మన జీవితాలను కట్టుకుందాముగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయనా, కొంతమందికి వాక్యం వింటారు కానీ వాటి ప్రకారంగా జీవించలేనటువంటి మనుషులుగా కనబడుతున్నారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభు మారు మనసు పొందుకొని వాక్యానుసారం మన జీవితాన్ని జీవించినట్లుగా మీరు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.